గోదావరి పుష్కరాల్లో భక్తులకు పాలక మండలి గుర్తుండిపోయే సేవలు అందించాలి. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవాలయ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు ఆకాంక్ష. రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాలు వస్తున్న తరుణంలో శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం పాలక మండలి ప్రమాణ స్వీకారం చేయడం అదృష్టంగా భావించాలని, భక్తులకు గుర్తుండిపోయేలాగా శాశ్వతమైన సేవలు అందించాలని సిటీ ఎమ్మెల్యే శ్రీనివాసు అన్నారు. శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం పాలక మండలి శనివారం ఆలయం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. నగరంలో కోయ్యాల రమణను ప్రతిపక్ష వైసీపీ పార్టీ నాయకులు రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, వాటి అన్నిటినీ తట్టుకుని కూటమి పార్టీల విజయానికి ఆయన ఎంతో కష్టపడ్డారని, ఆయన సేవలను ఆదిరెడ్డి గుర్తు చేశారు. పాలక మండలి చైర్మన్ కొయ్యల రమణ మాట్లాడుతూ, ప్రాచీనమైన చారిత్రకమైన ఆలయానికి చైర్మన్గా నియమితులు కావడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. తనకు అప్పగించిన బాధ్యతతో భక్తులకు విశ్వాసం చూరుకునేలాగా సేవలందిస్తానన్నారు. అనంతరం పాలక మండలి చైర్మన్, సభ్యులను పెద్ద ఎత్తున ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే మర్యాదగా ఈ ఆలయ అభివృద్ధిని నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, అలాగే రాబోయే పుష్కరాలకి శివరాత్రి పర్వదినంలో భక్తులకి హామీ ఇస్తున్నాను. అలాగే ఎన్నో సంవత్సరాల నుండి నాతో ప్రయాణం చేసి నా కష్ట సుఖాల్లో నన్నంటూ ఉన్న నా వార్డు ప్రజలకు, కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. నేను కార్పొరేటర్ అయినా చైర్మన్ అయినా మీకు ఎప్పటికీ మీ రమణగానే ఉంటాను. అలాగే నా స్నేహితులు శ్రేయాభిలాషులు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, అలాగే స్టేజ్ ఎదుర్కొంటున్న నా కుటుంబ సభ్యులందరికీ, నాకు రాజకీయం అంటే ఇంట్రెస్ట్ లేని టైంలో నన్ను ఎంకరేజ్ చేసి నా మగవాడు సత్యనారాయణ గారు నన్ను పర్వాలేదు అని ఆయనకున్న సీటు కూడా వదిలేసి నాకు ఇచ్చి ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసిన నా గురువు అయిన మగవాడు సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్స్ సార్.